నమస్కారం ఫ్రెండ్స్. ఇవాళ మనము అర్బన్ రైజ్ వాళ్ళ ఒక హై రైజ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది బాచుపల్లిలో ఉంది. దీన్ని అర్బన్ రైజ్ ఆప్యులెన్స్ అని నామకరణం వాళ్ళు చేశారు. మనం అబ్జర్వ్ చేస్తే ఇది బాచుపల్లిలో ఉందా నిజాంపేటలో ఉందా అనే ఒక డౌట్ వస్తుంది. యాక్చువల్లీ ఇది బార్డర్ ఆఫ్ బాచుపల్లిలో ఉంది, నిజాంపేట దగ్గర ఉంది. ప్లస్ రోడ్ దాటితే ఇండస్ట్రియల్ జోన్ ఉంది. ఈ మూడు మనం గుర్తుపెట్టుకోవాలి. బహుశా ఇది రోడ్డుకు దగ్గరగా ఉంది. ఇది కూడా ఒక మంచి పాయింట్ కావచ్చు. ఈ ప్రాజెక్టు 3 acresలో ఉంది. అంటే 1,30,680 SFTలో టోటల్ ల్యాండ్ మాస్ ఉంది. 1177 SFT నుంచి స్టార్ట్ అయ్యి 1701 SFT ఎండ్ అవుతుంది. ఇవి 3 BHK మాడ్యూల్స్. 1177 నుంచి స్టార్ట్ అయ్యి 1701 అంటే ఆల్మోస్ట్ ఒక 500 to 600 SFT డిఫరెన్స్ ఉంది ఒక మోడల్కి ఇంకో మోడల్కి. యావరేజ్ SFT 1439 SFT 3 BHK మోడల్స్. G plus 12 floors, G plus 12 floors, 2 towers ఉన్నాయి. ఈ 2 towers మనకు అటాచ్ అయి ఉంటాయి, అంటే పొడవుగా ఉంటాయి. మనం ఒక టవర్ ఇంకో టవర్ని సపరేట్గా డిఫైన్ చేయనట్టు పొడవుగా ఉంటాయి. బట్ దే హ్యావ్ బిన్ డివైడెడ్, బట్ దే ఆర్ కనెక్టెడ్. అలా ఉంటాయి బిల్డింగ్. సో టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ 382 ఫ్లాట్స్ ఉంటాయి. ఒక టవర్కి అప్రాక్సిమేట్గా ఇప్పుడు మనం లెక్కేసుకుంటే 191 ఫ్లాట్స్ వస్తాయి. 191 ఫ్లాట్స్ పర్ టవర్. ఇప్పుడు మనము ల్యాండ్ ఏరియా టు టోటల్ బిల్టప్ SFT చూసుకుంటే 1,30,680 ల్యాండ్ మాస్ ఉంటాయి, అంటే 3 acresలో. 5,49,698 వీళ్ళు బిల్టప్ ఏరియా ఉంది. ఇది చాలా రీజనబుల్గా ఉంది. చాలా రోజుల తర్వాత ఇన్వెస్టబుల్ ప్రాజెక్ట్ అంటే వేరే వాటిని కంపేర్ చేస్తే ఇది ఇన్వెస్టబుల్ ప్రాజెక్ట్ అనిపిస్తుంది. దాని కారణాలు నేను మీకు వివరిస్తాను. ప్రాబ్లం ఏమంటే ఇది 2028లో ఇది డెలివరీకి ఉంది. అంటే ఇప్పటి నుంచి ఇంకో 3 ఏళ్ళు పడుతుంది. దీంట్లో ఇదే ప్రాబ్లం అనుకోవాలి. ఈ ప్రాజెక్ట్లో ప్రాఫిటబిలిటీ తక్కువ ఉంది. ఈ అర్బన్ రైజ్ వాళ్ళది మనం ప్రాజెక్ట్స్ టోటల్ చూసుకుంటే వీళ్ళకి ప్రాఫిటబిలిటీ ఈ ప్రాజెక్ట్లో తక్కువ ఉంది. ఎందుకు అలా ప్లాన్ చేశారో మనకు తెలియదు. 191 ఫ్లాట్స్ పర్ టవర్. ఈచ్ ఫ్లాట్
starts with 1177 and ends at 1701. Three acres. Net profit for builder is 210 crores. అసలు ఈ అర్బన్ రైజ్ వాళ్ళకు బాచుపల్లిలో ఈ లొకేషన్లో ఈ ప్రైస్ పెట్టడానికి కారణం ఏమి? మనం ప్రీవియస్ ప్రాజెక్ట్ చూసుకుంటే కొండాపూర్లో 1,16 lakhs మిగులుతుంది ఒక్క ఫ్లాట్ పై. ఇక్కడ వచ్చేసరికి బిల్డర్కి 50 లక్షలు వస్తుంది ఒక ఫ్లాట్ పై. అదే నంబర్ ఆఫ్ ఫ్లాట్స్ కూడా G+12 floors ప్రాజెక్ట్. లాంగ్ ఉంటుంది, విడ్త్ వైజ్ ఎక్కువ ఉంటుంది. ఒక బిల్డింగ్ ఇంకో బిల్డింగ్ ఇంటర్ కనెక్టెడ్ ఉంటుంది. అంటే ఈ సేవింగ్ స్పేస్ అండ్ ఇన్సర్టింగ్ మోర్ ఫ్లాట్స్ ఇన్ సో కాల్డ్ 2 towers. పొడుగా ఉంటుంది బిల్డింగ్. మనం డైరెక్ట్ బిల్డింగ్స్ ఇట్లా చూస్తాం కదా హైట్ వైజ్, ఇది లెంత్ వైజ్ పొడుగా ఉంటుంది. బహుశా 3 acres లో he has accommodated more number of flats by designing the building like this. నేను బిల్డింగ్ ఫ్లా అన్నాను, బట్ ఈస్ ఎ క్లెవర్ ట్రిక్ బై బిల్డర్ టు అకామిడేట్ మోర్ నెంబర్ ఆఫ్ ఫ్లాట్స్ ఇన్ ఎ స్మాల్ స్పేస్ ఆఫ్ 3 acres. 700 కార్ పార్కింగ్ కావాలి. అమ్యూనిటీస్కి ఫ్రీ స్పేస్కి ఛాన్స్ ఎక్కడుందో నాకు కనిపిస్తలేదు. ప్రాఫిటబిలిటీ చూస్తే ఒకసారి మీరు ఈ ల్యాండ్ రికార్డ్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఈ అర్బన్ రైజ్ నుంచి ప్రాబ్లం ఏమొస్తుందంటే ఒక్కసారి దీని ల్యాండ్ రికార్డ్స్ చూసుకొని లింక్ డాక్యుమెంట్స్ క్లియర్గా చెక్ చేసుకోండి. ప్రాఫిటబిలిటీ తక్కువ పెట్టుకొని ఈ ఏరియాలో ఇలాంటి ప్రాజెక్టు ఎందుకు కట్టాడు అనే ఒక డౌట్ తప్ప ఇక్కడ కూడా నెగోషియేట్ చేయొచ్చు. ట్రై టు నెగోషియేట్ లిటిల్ బిట్, బట్ ద ఓన్లీ ప్రాబ్లమ్ ఈజ్ మేబీ ల్యాండ్. అండ్ టవర్కి లింక్ ఎట్లుంది ఒకసారి మీరు స్టడీ చేయండి. యూ హ్యావ్ టు ఆల్సో స్టడీ difference between 1177 flat and 1701 flat. Number of balconies, total rooms yokka length width, area of 3 BHKs, both ends ఒక్కసారి స్టడీ చేసుకోండి. నాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి, బట్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ దోస్ థింగ్స్ ఇన్ దిస్ వీడియో. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిండొచ్చు. ఒకసారి ల్యాండ్ డాక్యుమెంట్స్ కానివ్వండి, ఈ టవర్ టు టవర్ ఫ్లాట్ టు ఫ్లాట్ డిఫరెన్స్ కానివ్వండి, అమ్యూనిటీస్ ఫ్రీ స్పేస్ తప్పకుండా చెక్ చేసుకోండి. అర్బన్ రైజ్ ఆప్యులెన్స్ is strategically priced, but I want it to be scrutinized before buying అని చెప్తూ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.